ఏపీలనే అనుకున్నాం కానీ తెలంగాణలో కూడా లొల్లులు, కేసులు, అరెస్టులు, పరామర్శలు అప్పుడప్పుడు నడుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా కామారెడ్డిలో పొట్టులాడై నడిచింది. మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లప్పుడు జిల్లాల పొంటి దుమ్ము లేచింది. అన్ని దిక్కులేమో కానీ మంచిర్యాల జిల్లాలో ఇంత గట్టినే అయ్యింది కొట్లాట. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే జైల్లోనే ఉన్నాడు అన్నట్టు జైలు కడికి పోయిర్రట కార్ పార్టీ వాళ్ళు. ఏమైందో చూద్దాం పారి. మున్సిపల్ ఎలక్షన్ల టైంలో కేతన్పల్లి కిరికిరి చేయబట్టి జైలుకు పోయిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను కారు పార్టీ పెద్ద లీడర్ కేటీఆర్ సారు మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నాడు. లోపటున్న మాజీ ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పొచ్చిండు. బయటకు వచ్చినాక సర్కారుల మీదకి గట్టిగానే ఎక్కువ పెట్టిండు బాణాలు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద. తప్పోగల్లదైతే కేసోగల్ల మీద పెడుతుండ్రు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇదొక్కటే కాదు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నా కేసులు పెడతలేరు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక అది అట్లుంటే ఎట్లా ఆదిలాబాద్ పోయిండు కాబట్టి అప్పట్లో కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కట్టుడు చాలు చేసిన ఐటీ టవర్ కాడికి పోయిండు. పనులు ఎక్కడ దాకా వచ్చినాయో చూసిండు. ఐటీ టవర్ను జపన చాలు చేసి చదువుకున్న పొలాలకు పనికొచ్చేటట్టు చేయాలి, కంపెనీలు తీసుకురావాలి అన్నట్టు మాట్లాడిండు. ఇక ఒక్క ఆదిలాబాద్లోనే కాదు, అన్ని జిల్లాల్లో కారు పార్టీ వాళ్ళకు, చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ నిప్పు లేకుండానే మంటలు పుడుతున్నాయి. మొన్న సీఎం సారు దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయి వచ్చినాక ఉమ్మడి వరంగల్ జిల్లా లీడర్లంతా లేచి కూర్చుండ్రు. రోజుకో పార్టీ వాళ్ళు మైకుల ముంగటికి వచ్చి దుబ్బెత్తి పోసుకుంటుండ్రు. ఉడుకుడుకు నడుస్తుంది రాజకీయం. గిట్లనే సీఎం సారు ఇసిరిన సవాలుకు సై అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, ఈ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు. కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. ఇట్లా ఎవళ్ళకెవరు తాగుతలేరు. సై అంటే సవాలు, సై అంటే సమరం అన్నట్టే నడుస్తున్నది రాజకీయం. కొట్లాటలు, కేసులు, ఆఖరికి అరెస్టుల దాకా కూడా పోతున్నది.